రైట్ ఇక బులెటిన్ లో మన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాపట్ల జిల్లాలోని నారాయణ స్కూలు హెచ్ఎం విద్యార్థులపై చేసుకున్నారని ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు. ఈ విషయం గురించి అడగడానికి వచ్చిన పేరెంట్స్ ను బయట నిలబెట్టి విద్యార్థిని బెదిరించినట్లు కూడా సమాచారం. తెలుగు టీచర్ పై విద్యార్థులు వేధింపుల ఆరోపణలు చేశారు. క్లాస్ రూమ్ లో ఓ అంటూ ఆడపిల్లలను పిలుస్తున్నారని, ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని విద్యార్థులు చెప్పారు. విద్యార్థినిపై ఎందుకు చేసుకున్నారని ప్రశ్నించగా చదవకపోతే కొట్టారా అంటూ హెచ్ఎం అయితే సమాధానం ఇచ్చినట్లయితే తెలిసిందే. మొదట విద్యార్థిని ఓ అంటూ సంబోధించిన నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ తర్వాత నేను కొట్టలేదు అంటూ ప్రూఫ్ కూడా చూపించారంటూ మాట మార్చినట్టు కూడా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ కూడా హెచ్ఎం అయితే ప్రతిస్పందించినట్లయితే సమాచారం. ఈ ఘటనలో భాగంగా విద్యార్థిని మానసిక వేదనకు కూడా గురి అయినట్లయితే తెలుస్తుంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి వెంటనే పాఠశాల హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. రైట్ ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాకిషోర్ అందిస్తారు. నాకిషోర్ చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్పొరేట్ స్కూల్స్ అఘాయిత్యాలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లాలోని బాపట్లలో నారాయణ స్కూల్ హెచ్ఎం విద్యార్థులపై చేసుకున్నట్లుగా కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపిస్తా ఉన్నారు. అడగడానికి వచ్చిన పేరెంట్స్ ని బయటనే నిల్చోపెట్టి విద్యార్థులను కూడా భయభ్రాంతికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కల్పిస్తున్నారని చెప్పి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తెలుగు టీచర్ హెరాస్మెంట్ చేస్తున్నారంటూ కూడా విద్యార్థులు ఆరోపిస్తా ఉన్నారు. క్లాస్ రూమ్ లో అంటూ కూడా ఆడపిల్లల్ని ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తా పిలుస్తున్నాడంటూ కూడా విద్యార్థులు అయితే కన్నీటి పర్వంతం అవుతూ కూడా ఇక్కడ ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. క్లాస్ రూమ్ లో ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్లు కూడా టీచర్లు మాట్లాడుతున్నారంటూ కూడా వాళ్ళైతే ఆవేదన వ్యక్తపరుస్తా ఉన్నారు. విద్యార్థి పైన చెయ్యేందుకు చేసుకున్నారు అంటూ తల్లిదండ్రులు అడిగితే చదవకపోతే కొట్రా అంటూ కూడా తల్లిదండ్రులను ఎదురు ప్రశ్నించిన పరిస్థితి అయితే హెచ్ఎం నుంచి వచ్చిందంటూ కూడా తల్లిదండ్రులు ఆవేదన అయితే వ్యక్తపరుస్తున్నారు. అసలుకి నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్ పిల్లల పట్ల అంటూ సంబోధించడంతో పాటు పేరెంట్స్ వస్తే పేరెంట్స్ అని రెస్పెక్ట్ కూడా లేకుండా బయట నుంచో పెట్టి ఫిజికల్ గా కావచ్చు, మెంటల్ గా కావచ్చు మమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారంటే వీళ్ళు పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటారనే పరిస్థితి అయితే పేరెంట్స్ నుంచి వ్యక్తమవుతా ఉంది. దీనివల్ల మానసిక వేదనకు గురవుతా పిల్లలు సరిగ్గా చదువుకోవట్లేదు. ఇప్పటికైనా ఈ విద్యాశాఖకు సంబంధించిన అధికారులు ఈ స్కూల్ మీద దృష్టి సారించేసి ఇక్కడ ఈ ప్రిన్సిపాల్ తీరు మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళైతే కోరుకుంటా ఉన్నారు. ఏదైతే పిల్లల్ని కొట్టారని చెప్పి పేరెంట్స్ అడగడానికి వచ్చారో ముందు నేను కొట్టాను ఏం చేసుకుంటానని చెప్పిన ప్రిన్సిపాల్ తర్వాత నేను కొట్టలేదు మీరు కొట్టానంటే ప్రూఫ్స్ ఏంటంటూ కూడా ఇష్టానుసారంగా పేరెంట్స్ కి ఎదురు తిరిగిన పరిస్థితి అయితే అక్కడ కనబడతా ఉంది. ఏం చేసుకుంటారో చేసుకోండి, మీకు నచ్చిన కాదు చెప్పుకోండి, నన్ను ఎవరు ఏం చేయలేరు అంటూ కూడా ఇష్టానుసారంగా పేరెంట్స్ తోటి మాట్లాడినట్లుగా కూడా పేరెంట్స్ చెప్తా ఉన్నారు. దీనివల్ల మానసికంగా విద్యార్థులు కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఇలా ఉంటే మా చదువులకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి అటు ఉన్నత శాఖ విద్యార్థులు డిఓ కావచ్చు, ఎంఈఓ కావచ్చు దీని మీద విచారణ చేసి నిజమో కాదో ఆలోచించి ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాలు పేరెంట్స్ కూడా కోరుకుంటున్నారు. హేమవర్షిని. కిషోర్, మనం ముఖ్యంగా చూసుకుంటే ఇటు విజువల్స్ లో కూడా చూసుకుంటున్నాం. అసలు ప్రిన్సిపల్ అయితే ఎంత విడ్డూరంగా ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారో మనకైతే స్పష్టంగానైతే విజువల్స్ లో కనిపిస్తుంది. ఇప్పుడు పేరెంట్స్ విద్యార్థి యొక్క పేరెంట్స్ ఏం చెప్తున్నారు, అసలు ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇక్కడ కార్పొరేట్ స్కూల్స్ అక్కడ వాళ్ళు ఇస్తున్నటువంటి పబ్లిసిటీని చూసి పిల్లలకి విద్యా బుద్ధులు బాగా వస్తాయి. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మా పిల్లలు కూడా మిగతా విద్యార్థులతో పాటు పోటీ పడతారని చెప్పి మేము కార్పొరేట్ స్కూల్స్ వైపు మొగ్గు చూపిస్తే ఇక్కడ ఈ కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యాలు కావచ్చు, అక్కడ పనిచేసే ప్రిన్సిపాల్స్ కావచ్చు, మేము పిల్లల్ని జాయిన్ చేసిన తర్వాత వాళ్ళ బిహేవియర్ మరీ దారుణంగా ఉంటుంది. పిల్లల్ని సంబోధించే విధానం కానీ పేరెంట్స్ ని ట్రీట్ చేసే విధానం కానీ మరీ అధ్వానంగా ఉంటుంది. ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల మీద ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడం వల్లే కార్పొరేట్ వ్యవస్థలో స్కూల్స్ ఇష్టానుసారంగా నడుస్తున్నాయని చెప్పి అయితే పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్లలు ఏదైతే చదువుకున్నారో 9th to 10th క్లాస్ పిల్లలు చిన్న పిల్లల్ని కనకరం కూడా లేకుండా అంటూ కూడా సంబోధిస్తా ఆ పిల్లల్ని కొడుతున్న తీరు చూస్తే అది చాలా అవమానకరంగా ఆందోళనకరంగా ఉంది అంటూ కూడా పేరెంట్స్ అయితే బాధపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మేము అడిగినా గానీ ఆయన మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ పేరెంట్స్ మీద కూడా రివర్స్ లో
ఎదురు తిరిగిన పరిస్థితి అయితే ఉంది. సో దీని మీద ఉన్నతాధికారులు దృష్టి సారించాలి. ఇప్పటికైనా సరే కిషోర్, ప్రిన్సిపల్ అయితే భయభ్రాంతులకు గురి చేస్తుంది అంటూ కూడా విద్యార్థులు అయితే ఆరోపించినట్లయితే సమాచారం ఉందిగా, దీనిపై ఉన్న అప్డేట్స్ ఏంటి? అదే వర్షిని, ఏదైతే పేరెంట్స్ వచ్చాక పేరెంట్స్ ని బయటే నుంచో పెట్టేసి ఈ పిల్లలకు సంబంధించి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనందరినీ కూడా లోపల ఉంచేసి మీరు పేరెంట్స్ ని తీసుకొస్తారా అంటూ కూడా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తా, బెదిరిస్తా, మీ ఇష్టం వచ్చినట్లు మీరు ప్రవర్తిస్తారంటూ కూడా వాళ్ళ మీదే రివర్స్ అయిన పరిస్థితి ఉంది. పేరెంట్స్ అందరూ ఇంకెంతసేపటికి పిలవబోతుంటే లోపలికి వెళ్తే పేరెంట్స్ మీద కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. ఇప్పటికైనా సరే దీని మీద అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి. పేరెంట్స్ అయితే మట్టికి మేము ఫీజులు కట్టి మేమే మాటలు పడతా, మా పిల్లలు ఇక్కడ కార్పొరేట్ స్కూల్లో ప్రిన్సిపాల్ చేతులు తన్నులు తినాల్సి వస్తుంది, మేము కట్టిన ఫీజులతోటి వీళ్ళు బతుకుతా కూడా మా మీద దౌర్జన్యం చేస్తున్నారంటూ కూడా పేరెంట్స్ అయితే ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. చూద్దాం, ఇటు ప్రభుత్వ పెద్దలు కావచ్చు లేకుంటే విద్యాశాఖ అధికారులు కావచ్చు ఈ స్కూల్ మీద ఎలాంటి దీని మీద చర్యలు తీసుకుంటారా లేదా ప్రిన్సిపాల్ మీద ఏదైనా చర్యలు తీసుకొని ఏదైనా చేస్తారా లేదా ఇది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. పేరెంట్స్ అయితే మట్టికి ఖచ్చితంగా మేమైతే ఎంత దూరమైనా వెళ్తాము, దీని మీద ఎవరినైనా కలుస్తాము, మా పిల్లల్ని మమ్మల్ని ఇంత అవమానించాక ప్రిన్సిపాల్ మీద మేము ఎంత దూరమైన వెళ్లి చర్యలకి తీసుకోవడానికి అయితే వెనకాడమంటూ కూడా పేరెంట్స్ చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది వర్షిని. కిషోర్, ఫైనల్ గా చూసుకుంటే ఇటు విద్యార్థులు కావచ్చు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కావచ్చు ఏమని చెప్తున్నారు ఫైనల్ గా? ఇక్కడ టోటల్ గా విద్యార్థులు కావచ్చు విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళు చెప్తుంది అయితే ఒకటే మాట, మేము చదువుకోవడానికి వచ్చాము, తల్లిదండ్రులు అయితే మేము ఫీజులు కడుతున్నాము, పోటీ ప్రపంచంలో మేము పోటీ పడి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము, ఇలా ఏంటి మేము మా పిల్లలు మేమే ఇంటి దగ్గర కొట్టుకోము, వాళ్ళు చదవకపోతే మాకు పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేయాలి, అలా అని చెప్పి వీళ్ళు కొట్టే రైట్స్ ఎవరు ఇచ్చారు, ఇష్టానుసారంగా ఎలా కొడతారు, సరే కొట్టారు కొడితే ఎందుకు కొట్టారని అడిగితే చదవకపోతే కొట్రా ఏంటి అంటూ కూడా ఎదురు సమాధానం చెప్తున్నాడు. అసలు ఇదేం బిహేవియర్, పేరెంట్స్ తోటి మాట్లాడే విధానం ఇదేనా, అసలు అతను ఏం ప్రిన్సిపాల్ అంటూ కూడా పేరెంట్స్ ఎదురు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పిల్లల పట్ల కూడా వాళ్ళ మానసిక ధైర్యాన్ని కుంగిపోయేలాగా వాళ్ళతో ప్రవర్తిస్తున్నాడు, వాళ్ళని బెదిరిస్తాడు. ఏదైతే పేరెంట్స్ వెళ్ళి అడిగారో తర్వాత ఆ పిల్లల్ని బెదిరిస్తా, మీరు పేరెంట్స్ తీసుకొస్తారా, మీ సంగతి తేలుస్తాను, మీరు ఇక్కడే చదువుకోవాలి, మీ ఎంత చూస్తానంటూ కూడా పిల్లలతోటి భయభ్రాంతులకు గురి చేసే విధంగా కూడా ప్రవర్తించాడు అని చెప్పి అయితే మనకు సమాచారం అందుతా ఉంది. దీని మీద పేరెంట్స్ కలిసి వివరం తీసుకునే ప్రయత్నం అయితే బీఆర్కే న్యూస్ చేస్తా ఉంది. దీనికి సంబంధించి పేరెంట్స్ అయితే మట్టికి ఖచ్చితంగా ఆ ప్రిన్సిపాల్ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. వీళ్ళు వీధి రౌడీలు లాగా ఉన్నారు కానీ ఆయన ప్రిన్సిపాల్ లాగా అయితే ఆయన బిహేవియర్ లేదు. ఇలాంటి వాళ్ళు విద్యా వ్యవస్థలో ఉండటం కరెక్ట్ కాదు. అటు ఎంఈఓ కావచ్చు ఇటు డిఈఓ కావచ్చు దీని మీద విచారణ చేసి అతని మీద కఠిన చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి పేరెంట్స్ విద్యార్థి సంఘాలు అయితే కోరుకుంటా ఉన్నారు. హేమవర్షిని. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.